నటుడు బాబు మోహన్ వరంగల్ పార్లమెంటు స్థానానికి వేసిన నామినేషన్ స్క్రూటినీలో రిజెక్ట్ అయింది. అంతకుముందు అతను ప్రజాశాంతి పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పినప్పటికీ కారణం తెలియనప్పటికీ ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా అంటే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తీరా అందులో ప్రపోజర్స్ లేదు అని ఎన్నికల అధికారులు గుర్తించి దాన్ని రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. అయితే అంతకుముందు భారతీయ జనతా పార్టీలో కొనసాగిన బాబు మోహన్ ఆందోళన నియోజకవర్గం నుంచి శాసనసభ స్థానానికి పోటీ చేసి గత ఎన్నికల్లో ఓటమి చెందారు. అయితే అతను ముందు నుంచి కూడా వరంగల్ పార్లమెంటు స్థానాన్ని కోరుతూ వచ్చారు. అయితే బీజేపీ అధిష్టానం అతనికి వరంగల్ పార్లమెంటు స్థానాన్ని కేటాయించే ఉద్దేశం లేదన్న విషయాన్ని గ్రహించి అతను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. తాను రాజకీయాలపై విసుగు చెందానని, పార్టీలు ఇలా మాట తప్పడం ఏమాత్రం మంచిది కాదని ఆయన అభిప్రాయపడుతూ వచ్చారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో చేరడం యొక్క ప్రధాన ఉద్దేశమే తాను వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయడం అనేది ఆయన చెప్పారు. సో ఆ యొక్క డిమాండ్తోనే తాను పార్టీలో చేరానని, అయినా ఆ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ తన డిమాండ్ను నెరవేర్చలేకపోయిందని చెప్పి మాట తప్పిన భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. అయితే శాశ్వతంగా రాజకీయాలకి స్వస్తి పలికి సినీ రంగంలోనే కొనసాగాలని చెప్పి ఆయన అనుకున్నప్పటికీ తన పాత స్నేహితుడు కే పాల్ ఆహ్వానం మేరకు అనూహ్యంగా మళ్ళీ ప్రజాశాంతి పార్టీలో చేరడం జరిగింది. ఆ కే పాల్ అతన్ని తెలంగాణ రాష్ట్ర విభాగం అధ్యక్షుడిగా కూడా చేయడం జరిగింది. సరే ఏది ఏమైతేనేమో ప్రజాశాంతి పార్టీ తరఫున తాను వరంగల్లో పోటీ చేస్తానని కూడా బాబు మోహన్ కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా ఆసక్తి ఎదురు చూశారు. చాలామంది కూడా బాబు మోహన్ గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అందరూ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ వచ్చారు. తమ పార్టీకి తన యొక్క సూచన మేరకే కుండ గుర్తు లభించింది. ఇది ప్రజల్లోకి చేరువ కాబోతుంది. తప్పకుండా నేను ఈ కుండ గుర్తుపై పోటీ చేస్తానని అందరికీ చెప్తూ వచ్చారు. దీంతో అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. తీరా నామినేషన్లు వేసే సమయానికి అతను ప్రజాశాంతి పార్టీ తరఫున కాకుండా ఇండిపెండెంట్గా పోటీ చేయడము, ఆ నామినేషన్ పత్రాలను కూడా సరిగ్గా నింపకుండా దాన్ని దాఖలు చేయడము, తీరా ఎన్నికల అధికారులు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇంత ఒక మంత్రిగా పనిచేసి ఎమ్మెల్యేగా పనిచేసి అపార రాజకీయ అనుభవం ఉన్న బాబు మోహన్ నామినేషన్ పత్రాలను సరిగా నింపకుండా ఎలా దాఖలు చేశారు అనే ప్రశ్న మనకు తలెత్తక మానదు. అయితే తాను ఇది కావాలనే చేసినట్లుగానే మనకు తోస్తుంది. ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తానని ప్రకటించినప్పటికీ, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని అంతకుముందు కూడా ప్రకటించినప్పటికీ కూడా బహుశా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని సమీక్ష చేసుకున్న తర్వాత తాను స్వతంత్ర అభ్యర్థిగానో లేదా ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేసినా కూడా లాభం లేదని, తనకు విజయావకాశాలు కనిపించడం లేకపోవడం వల్లనే గౌరవంగా ఈ ఎన్నికల నుంచి తప్పుకోవాలని భావించి ఏదో రకంగా పోటీ నుంచి నిష్క్రమించాలని భావించి ఇలా అసంపూర్తిగా నింపిన నామినేషన్ పత్రాలను దాఖలు చేసి తన నామినేషన్ తానే రిజెక్ట్ చేసుకునేలా ప్రయత్నించి ఎన్నికల నుంచి తప్పుకున్నారనేది కూడా మనకు విశ్లేషణల ద్వారా మనకు అర్థమవుతుంది. ఏది ఏమైతేనే తాను ఒకంత నిరాశ నిస్పృహలతో బీజేపీ నుంచి బయటకు వచ్చి ఎలాగైనా వరంగల్ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి తన సత్తా చాటాలని, తన యొక్క జీవిత ఆశయమైన పార్లమెంటుకు వెళ్లాలని అనుకున్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థిగా తర్వాత ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయాలనుకున్నప్పటికీ కూడా గ్రౌండ్ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల తన నామినేషన్ను తానే రిజెక్ట్ చేసుకునేలా వ్యూహం పన్ని ఎన్నికల నుంచి తప్పుకున్నారు. ఏది ఏమైతేనేమో బాబు మోహన్ ఓటమి పాలు కాకుండా గౌరవంగా ఎన్నికల నుంచి తప్పుకోవడానికి ఒక మంచి మార్గాన్ని ఎన్నుకున్నట్లుగానే తన అభిమానులు భావిస్తున్నారు. అయితే అపార రాజకీయ అనుభవం ఉన్న బాబు మోహన్ స్వతంత్ర అభ్యర్థిగాను లేదా ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తారని ప్రకటించేటప్పుడు కొంచెం ఆలోచించి ప్రకటన చేసి ఉంటే బాగుండేది. ఈ రోజుల్లో ఎలక్షన్లు అనేటివి ధనబలంతో కూడుకున్నవి, ప్రజాబలం కూడా కావాలి. కేవలము ఎన్నికలకు 20 రోజుల ముందు అంటే నామినేషన్లు దాఖలు చేస్తే పార్లమెంటు స్థానాన్ని చుట్టూ రావడం అనేది చాలా కష్టమైన విషయము. బహుశా ఆ విషయాన్ని గమనించి బాబు మోహన్ గారు ఇలా తన నామినేషన్ రిజెక్ట్ అయ్యేలా అతను సమర్పించినట్లుగానే మనకు అనిపిస్తోంది.